5 చిత్రాలు తీశారు. అందులో 2 సిల్వర్ జూబ్లీ, 2 100 డేస్ మూవీస్. అక్కడ స్టార్ డైరెక్టర్ చంద్రు గారు. సో ఆయన నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి, శ్రీధర్ గారు మీ గురించి నాను, మీ బ్యానర్, మీ ప్రొడక్షన్ గురించి నాను మీతో సినిమా చేయాలని అన్నాక, సరే కన్నడ డైరెక్టర్ ఎవరబ్బా అని వెళ్ళి ఆయన సినిమా చూడంగానే ఇంటర్వ్యూలో చెప్పాను ఈ సినిమా నేను తెలుగులో చేసేస్తానని చెప్పి. అక్కడ ప్రేక్షకులకు కూడా మన తెలుగులో నేను ప్రతి సినిమాకి హామీ ఇస్తుంటాను, నచ్చకపోతే ప్రేక్షకుడికి వాళ్ళు 100 రూపాయలు అయితే 50 రూపాయలు అయితే తిరిగి ఇస్తానని. అలాగే కన్నడ సినిమాకి చార్మినార్కి నేను చెప్పి అక్కడ ఫస్ట్ ప్రేక్షకుడు నేనే అక్కడ మీడియాలో చెప్పి, ఆ తర్వాత సినిమా పెద్ద విజయం అందుకుంది. సో అప్పుడు చంద్రు వాస్ సో హ్యాపీ అండ్ యూ ఆల్వేస్ థ్యాంకింగ్ మీ అండ్ నాతో మనతో తెలుగు ఇండస్ట్రీలో సినిమా చేయాలని వచ్చినందుకు, ఆయన కళ నిజమైనందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ హీల్ బి రాబోయే కాలంలో అటు కన్నడ ఇటు తెలుగులో కూడా చంద్రు ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి చిత్రాలు మన తెలుగు తమిళ భాషలకి డ్యూయల్ లాంగ్వేజ్ మూవీస్గా తీస్తానని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈ సినిమా మీద అయితే ఇప్పుడు దాకా చాలా మంచి సినిమాలు తీశానండి. మీ స్టైల్ ఎవడిగోలైతేనే, మీ స్నేహ గీతాలు, పోటుగా అన్నీ ఎలా ఆదరించారు అందరికీ. ఐ క్యాంట్ ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా సరిపోదు. ఈ సినిమాతో ప్రాబ్లీ చెప్పొచ్చు అంత మంచి చిత్రం అండి. ఈరోజు మనం హిట్ అయినందుకు అక్కినేని కుటుంబం గారు ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం గర్వంగా ఉంది. అక్కినేని కుటుంబం కూడా మనం సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు నా శుభాకాంక్షలు అండి. అండ్ ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ మీ ముందు కలుస్తాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో హ్యాపీ దట్ మూవీ. చాలా హ్యాపీగా ఉంది లగడపాటి శ్రీధర్ గారితో వర్క్ చేయడం. అంటే నా జనరేషన్ హీరోస్కి లగడపాటి శ్రీధర్ గారితో వర్క్ చేయడం అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మూవీకి ఎంత జస్టిస్ చేయాలో అంత జస్టిస్ చేస్తారు. సో ఈ స్క్రిప్ట్ కూడా నాకు తను సజెస్ట్ చేయడమే. నేను ఇది రీమేక్ సినిమా అయినా సరే నేనైతే ఒరిజినల్ చూడకుండా ముందలే చూడొద్దు అన్నారు. డైరెక్టర్ గారిని పంపిస్తాను, ఒరిజినల్ సినిమా డైరెక్ట్ చేసిన చంద్రు గారిని పంపిస్తాను, మీరు ఒకసారి స్క్రిప్ట్ నరేట్ చేస్తారు, మీరు విని అదంతా డెసిషన్ తీసుకోండి అన్నారు. నాకు అప్పుడు స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. చంద్రు గారు చెప్పిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక మంచి ఎంటర్టైనర్గా ఉన్న ఒక హార్ట్ టచింగ్ సినిమా చేయలేదు, ఒక సోల్ ఉన్న సినిమా ఇది, ఒక వ్యక్తి జర్నీ లైఫ్లో. సో డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ పాస్ట్ అంతా కూడా గుర్తెచ్చుకుంటారు. డెఫినెట్గా అలా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. అండ్ చాలా హ్యాపీగా ఉంది చంద్రు గారితో కూడా వర్క్ చేయడం. ఆయన చాలా వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అక్కడ. అండ్ ఆల్సో విత్ ద సేమ్ కో ఆర్టిస్ట్ నందితాతో కూడా. సో ఫస్ట్ టైం ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీమ్తో చేస్తున్నట్టుగా ఉంది. ఇంత ముందులో అంతా కూడా కొద్ది ఫ్రెషర్స్ ఉన్నా సరే, ఇప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీమ్, ఒక ప్రొడ్యూసర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు, డైరెక్టర్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళు, సేమ్ టైమ్ ద హీరో ఇన్ ద కాస్ట్ ఎవ్రీబడి వెరీ గుడ్ ప్రూవెన్ ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు. సో వెరీ హ్యాపీ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండ్ wish we have all your blessings for the entire team. Thank you. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను to be associated with this team. Sridhar sir, Chandru sir and Sudhir, working again with him will be a wonderful experience. So thank you so much for making me a part of this film. ఈ వందనాలు. సో మా శ్రీధర్ సార్ చెప్పినట్టు సార్ సో అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నాకు కన్నడలో నేను 6 సినిమాలు తీశాను. నా లైఫ్లో ఒక ఎయిమ్ ఉండింది, నేను కూడా తెలుగులో ఒక సినిమా చేయాలని అలా ఎయిమ్ ఉండింది. నా వెనక సినిమా చార్మినార్ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ ఆడియన్గా శ్రీధర్ సార్ నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చి సార్ ఒక సినిమా చేశాను మీరు చూడాలి సార్ అని చెప్తే, సార్ పాటలు విని నాకు ఫోన్ చేశారు, చాలా బాగుంది అన్నారు. సార్నే ఫస్ట్ ఆడియన్గా నేను శ్రీధర్ సార్ని పిలిపించి చూపించాను. ఇంట్రోల్ బ్లాక్లో సార్ చెప్పారు, ఈ సినిమా ఆడకపోతే చంద్రు, ఇంట్రోల్ అనేది నాకు సార్ ఒక ధైర్యం ఇచ్చారు, ఈ సినిమా ఏదైనా ఆడకపోతే నేను డబ్బులు అందరికీ తిరిగి వాపస్ ఇస్తాను, గట్టిగా చెప్పు, నేనే ఇచ్చేస్తానని చెప్పారు. అరే సార్ ఏంటి ఇలా చెప్తున్నారు అని ఆ రోజు నాకు భయం వేసింది. కానీ సార్ ఏం చెప్పారు, అలాగే సార్ చెప్పినట్టే చెప్పని సారే చెప్పించారు. సో కౌంటర్లో డబ్బులు కూడా నేనే ఇచ్చేస్తానని చెప్పారు. అయితే కన్నడ ప్రేక్షకులు దాన్ని పెద్ద హిట్గా, పెద్ద సినిమాలు వచ్చినా యాక్చువల్లీ కన్నడలో అన్ని లాంగ్వేజ్లు పైపోటీ ఉంటుంది. అప్పుడు ఆల్ లాంగ్వేజ్ సినిమా రిలీజ్ అయింది. అలాంటి టైంలో కూడాను ఒక చార్మినార్ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శ్రీధర్ సార్ జడ్జిమెంట్ అలా ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికి హ్యాపీగా ఉంది. తర్వాత సార్ నన్ను పిలిచి ఈ సినిమాని నేను ఇక్కడ చేస్తున్నాను అని ఆ రోజు చెప్పినట్టే తన మాటగా నన్ను